దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉదయకాలంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. హబక్కూకు రాసిన గ్రంథంలో 2వ అధ్యాయంలో ఒక వచనం ఉంటుంది. ఆలస్యం చేసినను అది తప్పక జరుగును అని రాయబడి ఉంది. ఆలస్యంగా అవుతుందని ఆలోచించొద్దు, అది ఖచ్చితంగా జరిగిద్దని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. నీవు అనేకమైన విషయాల్లో నువ్వు కృంగిపోవచ్చు, నలిగిపోవచ్చు. ఇంకా నా జీవితంలో ఎందుకు ఈ మేలు జరగలేదు, ఇంకా నాకు ఈ ఆశీర్వాదం ఎందుకు రాలేదని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడు అంటాడు, నీవు నా పట్ల నమ్మకమైన వ్యక్తి కనుక నేను నీకు కార్యం జరిగించబోతున్నానని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నా ఆధ్యాత్మికమైన జీవితంలో మనకు ఆలస్యం చేస్తున్నాడు అంటే దానికి ఏదో ఒక బలమైన ఆశీర్వాదం ఉందని ప్రభువు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అబ్రహాం విషయంలో కూడా అబ్రహాము 25 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తూ దేవుణ్ణి అడుగుతూనే ఉన్నాడు. కానీ 25వ సంవత్సరంలో ప్రభు ప్రత్యక్షమై అబ్రహాము యొక్క ఆయన యొక్క మనస్సులో ఉన్న ఆ బాధని దేవుడు తీసివేసేసాడు. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాముని దేవుడు 25 సంవత్సరాలు పరీక్షించి ఆయనని జ్ఞాపకం చేసుకొని అతని పట్ల గొప్ప మేలు చేసిన దేవుడు నీ పట్ల కూడా నా పట్ల కూడా జరిగిస్తాడు. అందుకనే జీవం కలిగిన ప్రభు అంటాడు. అంత మాత్రమే కాదు, కానీ మరి మార్తా యేసు ప్రభు తన్నిద్ది, ప్రభువా నువ్వు ఆలస్యంగా వచ్చావు, లేకపోయినట్లయితే ఇక్కడ నా తమ్ముడు చనిపోయేవాడు కాదని చెప్పింది. అప్పుడు ప్రభు అంటాడు, నువ్వు ఎందుకు భయపడుతున్నావని ధైర్యం చెప్పి ఆమె ఎవరి కొరకైతే మరి బాధపడుతుందో ఆ బాధల నుంచి విముక్తి చేసి తన తమ్ముడిని దేవుడు బ్రతికించాడు. ఇది మనుషులకు అసాధ్యమే, కానీ ప్రభువుకి సమస్తము సాధ్యమే. ఆలస్యం చేసినప్పటికీ మన విశ్వాసాన్ని ప్రభు పరీక్షిస్తాడు, మన ఆలోచన ప్రభు పరీక్షిస్తాడు, మన ఉద్దేశాలను ప్రభు పరీక్షిస్తాడు. అందుకనే నీ ఆధ్యాత్మిక జీవితంలో ఎప్పుడు కూడా ఆలస్యం అవుతుందని బాధపడద్దు. ప్రభువుని పట్ల ఏదో ఒక ప్రణాళిక కలిగి ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడని ప్రభువు నీతో నాతో ఇదే కాలపున మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనకి ఎప్పుడు కూడా దేవుడు మేలు చేయడానికి ఇష్టపడతాడు, కానీ కీడు చేయడానికి ఇష్టపడడు. అందుకనే ఆయన గురించి రాయబడి ఉంది, మాట తప్పుటకు నేను నరుడుని కాదు అని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ఆలస్యం అవుతున్నప్పటికీ అది తప్పక జరుగునని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, కానీ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా యెరికో గోడల చుట్టూ 7 మార్లు తిరగమని ప్రభువు తెలియజేసినప్పుడు ప్రవక్త ద్వారా వాళ్ళు 6 మార్లు తిరిగినప్పుడు ఏ ప్రయోజనం వారికి కనిపించలేదు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు హేళన చేస్తున్నారు, అపహాస్యంగా మాట్లాడుతూ ఉన్నారు. ఏమిటి వీరు గోడల చుట్టూ తిరుగుతున్నారని అపహాస్యంగా మాట్లాడి ఉన్నారు. అయినప్పటికీ వారి విశ్వాసాన్ని విడిచిపెట్టగా 6 మార్లు తిరిగి 7వ మారు వారి దగ్గరున్న బూరలను బోధగా యెరికో గోడలు ప్రాకారాలు కూలిపోయినని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆలస్యమైనప్పటికీ కూడా దేవుడు అద్భుతాన్ని చేశాడు, యెరికో గోడలను కూల్చాడు. నా ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా ఆలస్యమైనప్పుడు కూడా ప్రభు